గైస్, వెల్కమ్ టు ధృతి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి సాంబార్ రెసిపీ అనమాట. లేదు, స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అవి మంచిగా గోలాక యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. నెక్స్ట్ సాంబార్ కోసం చింతపండు నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. అండ్ ఆయిల్లో ఏదైతే మనం ఆనియన్స్ వేసామో పసుపు అండ్ కొంచెం అల్లం ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులో వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన నేను సొరకాయ తీసుకున్నాను అండ్ దోసకాయ. ఇవి ఆయిల్లో కొంచెం మగ్గాలి అనమాట, అందుకోసమే ముందు ఇవి వేసాను. అండ్ వాటిని మంచిగా కలుపుకొని ఒక 10 minutes మూత పెట్టి ఉడికించుకోవాలి. అండ్ చింతపండు ఇలా జ్యూస్లో తీసేసుకోవాలి, మొత్తం పీచు అంతా పోయేలాగా. అండ్ వెజిటేబుల్స్కి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల కొంచెంసేపు ఉడుకుతాయి అన్నమాట, టేస్ట్ కూడా బాగుంటుంది వాటికి. అండ్ కొంచెంసేపు అలా మూత పెట్టి తర్వాత ఒక 10 minutes తర్వాత తీసి ఒకసారి కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ములక్కాయలు యాడ్ చేస్తున్నాను. ములక్కాయలు యాడ్ చేశాక కూడా ఒకసారి కలుపుకోండి. అన్నిటినీ ఒకసారి కలుపుకొని కొద్దిసేపు వెజిటేబుల్స్ అన్నిటినీ మగ్గించుకోవాలి. అండ్ ఒక 5 minutes మూత పెట్టేసుకొని అండ్ కుక్కర్లో నేనైతే ఒక 3 glasses ఆఫ్ పప్పు తీసుకున్నాను. నాకు అంతే సరిపోయేంత తీసుకున్నాను. అండ్ వాటిని ఒక 5 to 6 విజిల్స్ వరకు ఉడికించేసుకొని ఇలా మెత్తగా చేసేసుకోవాలి. స్మాష్ చేసేసుకున్నాక ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్కి కారం యాడ్ చేయండి. ఎందుకంటే కారం వెజిటేబుల్స్తో మగ్గితే కారం స్మెల్ అనేది ఎక్కువ ఉండదు అనమాట, టేస్ట్ కూడా బాగుంటుంది, పీసెస్కి పడుతుంది కాబట్టి. అంతా కూడా మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసేసుకోవాలి కారం మగ్గుతున్నప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను టమాటా యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ వేస్తే మెత్తగా అయిపోతాయి కాబట్టి నేను నెక్స్ట్ వేస్తున్నాను. కొంచెం థిక్నెస్ అనేది కూడా ఉంటుంది, టేస్ట్ ఉంటుందని. అండ్ మొత్తం కలిపాక మూత పెట్టేసుకొని ఒక 10 minutes తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను తాలింపు కోసం. మొత్తం ఒకసారి మొత్తం కలిపేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి చింతపండు అయితే మనం రసం తీసుకున్నాము, ఆ రసం మొత్తం ఒకసారి చెక్ చేసుకొని అందులో కొంచెం వరకు ఆ పీసెస్ వరకు వేయాలన్నమాట. కొంచెం పులుపు టేస్ట్ రావడం కోసం కొంచెం మాత్రమే వేసుకోవాలి, కొన్ని వాటర్ వరకు చింతపండు రసం. అంతా కలిపేసుకున్నాక ఇలా ఉంటుందన్నమాట చూడ్డానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పప్పును యాడ్ చేసుకోవాలి. మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా మంచిగా మిక్స్ చేసుకున్నాక టేస్ట్ అనేది స్మెల్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి. అంతా బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత ఇలా అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలన్నమాట. సో గ్రేవీ అనేది చిక్కగా వస్తూ ఉంటుంది. ఇంకొక 5 to 6 minutes వరకు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. అండ్ చూడండి మీరే, అండ్ కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ చింతపండు రసం ఉంటుందో ఆ రసం వేసేసుకొని ఇంకా ఎంతైతే వాటర్ క్వాంటిటీ పడుతుందో మనకు అంత క్వాంటిటీ వేసేసుకోవాలి. అంతా కూడా ఒకసారి మగ్గించేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది అనమాట సాంబార్. ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ నుంచి ఇలా బబుల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ధనియాల పొడి కూడా ఒక 2 tablespoons యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి చిక్కగా వస్తుంది అనమాట. అండ్ మనకైతే ఏదైతే ఉప్పు కావాలనుకున్నామో సాల్ట్ అయితే ఇప్పుడు మొత్తం వేసుకోలేదు కదా, సో ఎంతైతే ఇప్పుడు సాల్ట్ కావాలో అంత సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ మీకు సరిపోకపోతే సాల్ట్ అనేది సరిపోలేదు అన్నట్లయితే మీకు ముందైతే ఎలా అయితే బబుల్స్లా వచ్చిందో చిక్కగా పైన అలా వస్తుందన్నమాట. సాల్ట్ అయితే ఎప్పుడైతే సరిపోతుందో ఇలా బబుల్స్ అనేది రాకుండా మంచిగా మరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా అయితే చాలాసేపు మరిగించుకోవాలి సాంబార్ని, అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది. అండ్ కరివేపాకు కూడా యాడ్ చేస్తాను. అండ్ ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను.
ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా. అండ్ ఇలా వచ్చేసి మొత్తం 15 మినిట్స్ వరకు ఇట్లా మరిగించుకుంటే అది గ్రేవీ అనేది కూడా చిక్కగా అవుతుంది. అండ్ సాంబార్ మసాలా వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆఫ్ సాంబార్ మసాలా. ఫైనల్గా ఒకసారి కలిపేసేసుకొని అంతా కూడా. ఇది ఈరోజు రెసిపీ, సాంబార్ రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దితి వ్లాగ్స్.